హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజుటి వీడియోలో వంకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. ఈ వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి లేకైనా, చపాతీ లేకైనా, వైట్ రైస్ లేకైనా, దేంట్లోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పల్లీలు వేయించి పొట్టు తీసినవి తీసుకున్నానండి, ఒక గుప్పెడు. అలాగే ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 4 నుండి 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి మసాలాని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ అనేది వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది వేసి మంచిగా మనము ఈ ఆనియన్స్ కరివేపాకు వేగే వరకు మనము వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్ అనేది చక్కగా వేగిపోయింది. సో ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ చింతపండు అనేది వాడట్లేదు కాబట్టి నేను ఒక మీడియం సైజ్ 4 టమాటోస్ని అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయించుకుంటున్నానండి. మనము చింతపండు కంపల్సరీ అంటే అలా ఏం లేదండి, మనము ఈ టమాటోస్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మనము మంచిగా వేగనివ్వాలండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి నా ప్రాసెస్లో నా స్టైల్లో మీరు కర్రీ చేసి నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ టమాటోస్లోకి మనము యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయల్ని అండి ఫస్ట్ మనము ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందే కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే మనము ఈ వంకాయ ముక్కల్ని వేసి పెట్టుకొని ఉండాలండి. అప్పుడే మనకి ఇందులో ఒకలాంటి స్మెల్ అయితే ఉంటుందండి, నసరాసన అంటారు. సో ఆ స్మెల్ రాకుండా మనకి వంకాయలు చక్కగా అయితే బాగుంటాయి. సో ఈ విధంగా మనము ఇవి ఒక 40% వరకు మనకు ఈ టమాటోస్లో మనకైతే మగ్గిపోవాలండి. అప్పుడే మనకి ఈ వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ మసాలాను అయితే మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. సో ఇలా మనమంతా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారాలు అంతా సరిపోయాయా లేదా అనేది అయితే మనము ఇక్కడ చూసుకోవాలండి. మీకు ఒకవేళ ఉప్పు కారం అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనమంతా కలిపి ఒకసారి మీకు గ్రేవీ అనేది థిక్గా ఉందా లేదంటే సరిపోతుందా అనేది చూసి వేసుకోవాలండి వాటరు. సో ఇక్కడ నాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రేవీని బట్టి వాటర్ అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేద్దాము. చాలా చక్కగా అంటే చాలా చక్కగా మనకి రెడీ అయిపోయింది కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒక 10 నిమిషాల పాటు మనము ఉడికించుకున్నామండి, అంతే. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.